స్కూల్లో టీచర్ అడిగిరు నువ్వేమవుతావు అని. ఇదే క్వశ్చన్ తీసుకుపోయి మా అన్నని అడిగితే హలో చెప్పు. ఉండే మా చెల్లెలు వస్తుంది, మళ్ళీ చేస్తాను 2 నిమిషాలు సరేనా? హాయ్. ఏం రా స్కూల్ నేను ఎప్పుడో నా 10th అయిపోయి చాలా ఏళ్ళు అవుతుంది. మీ టీచర్ అడిగిన క్వశ్చన్కి నేనేం ఆన్సర్ చెప్తా? స్కూల్ అది అయిపోయి 10th క్లాస్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? అప్పుడు క్వశ్చన్లు ఇప్పుడు అడిగితే నాకు ఆన్సర్ చెప్పు, అడుగు. అయ్యా నేను పెద్దగా ఏమవుతాను? మీ టీచర్ అడిగిందా? డీజే టిల్లు అయితే డీజే కొడతా. షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు. రిప్లై చదువుకొని జాబ్ చేస్తా అనకుండా టిల్లు గిల్లు ఏంది? ఇన్ని సంవత్సరాలు ఎక్కడ చదివినారు మరి? చదువుకొని జాబ్ చేస్తా అనకుండా టిల్లు గిల్లు ఏంది? ఇన్ని సంవత్సరాలు ఎందుకు చదివినారు మరి? ఆడపిల్లలు మంచి జాబర్స్ పిల్లలు టిల్లు కావచ్చు, లేదంటే విజయ్ దేవరకొండ కావచ్చు, వాళ్ళ ఇష్టం ఏమైనా వేయచ్చు. ఆడపిల్లలు అంటే ఈ ఇంటి నుంచి వేరే ఇంటికి పోతారు కాబట్టి నాకు సంస్కారం. మన ఇంటికి వేరే ఆడపిల్లలు వస్తారు, వేరే వాళ్ళ ఇంటికి పోతాం కాబట్టి నాకు చదువు ఉన్నా లేకపోయినా అనవసరం. బట్ మీ ఇంటికి వస్తాయి కాబట్టి నేను చదువుకొని మంచి జాబ్ చేస్తాయి కదా. ఇంటికి పోతాం కాబట్టి నాకు చదువు ఉన్నా లేకపోయినా అనవసరం. బట్ మీ ఇంటికి వస్తాయి కాబట్టి నేను చదువుకొని మంచి జాబ్ చేస్తాయి కదా. నేను ఒకవేళ చదువుకున్నా అనుకో, ఒక్క అమ్మాయి నన్ను ఇష్టపడతాను. నేను డీజే టిల్లా అనుకో, మొత్తం ఊళ్ళల్లో మనం ఇష్టపడతాం. డీజే టిల్లు నువ్వు క్వశ్చన్ అడిగినావు, నీకు క్వశ్చన్ ఏమని అడిగినావు? పెద్ద నా ఆప్షన్ అడిగినా, నా ఆప్షన్ చెప్తే ఇంత వాదిస్తావేంది? నువ్వు చెల్లెలు అంటే నాకు చెల్లెలు కాబట్టి నిజం చెప్పిన. ఎవరన్నా అడిగితే మంచిగా IAS IPS లేదంటే కాబట్టి నిజం చెప్పిన. ఎవరన్నా అడిగితే మంచిగా IAS IPS లేదంటే చెప్పకూడదు. ఇప్పుడు నిజాలే చెప్పు. అరే నువ్వు కాబట్టి నిజం చెప్పిన, ఎందుకంటే నా డ్రీమ్ ఏమిలో నీతో షేర్ చేస్తా కాబట్టి. అర్థమైందా? ఏమన్నా షేర్ చేస్తా? నా డ్రీమ్ ఏమిలో నీతో షేర్ చేస్తా కాబట్టి. అర్థమైందా? ఏమన్నా షేర్ చేస్తా? ఏదైనా నీకంటే నాకు ఏమని చెప్పు. చెల్లి అంటే ఎంట్లుంటుంది మన లెక్క. చెల్లి అంటే ప్రాణం ఇచ్చేస్తా. నువ్వు అడిగినా కాబట్టి నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి. అర్థమైందా? సరేనా? సరే మీ టీచర్ అడిగినప్పుడు నువ్వేం చెప్పినా కదా? నేనా ఇంజనీరింగ్ అవుతా అని చెప్పిన. అవునా? ఇంజనీరింగ్ ఎందుకు డాక్టర్ అవుతా అని చెప్తా? నాకు మెడిసిన్స్ పడవు. అంటే ఇప్పుడు మొత్తం ఎక్కువ మంది సాఫ్ట్వేర్, లాస్ట్కి మన ఇండియా మొత్తం సాఫ్ట్వేర్స్ ఎక్కువ ఉన్నారు. ఇంజనీరింగ్ అంటే కష్టం కదా? కష్టమైన అదే కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఇంకా నువ్వు సాఫ్ట్వేర్ కాకుండా ఇంకా వేరే నీకు ఏది ఇష్టం లేదా? ఫ్యాషన్ డిజైనర్, కొత్తవి డిజైన్ చేయొచ్చు. చేసుకోవాలి, నువ్వు నాకు ఇంట్రెస్ట్ లేదు. అవునా? ఇంజనీరింగ్ బిల్డింగ్ కడతావు ఇట్లాంటివి? అవునా? మన టీచర్ ఏమన్నా టీచర్ మన డ్రీమ్ ఓకే వదిలేదు, టీచర్ డ్రీమ్ ఏమంటే అడగొద్దా? టీచర్ డ్రీమ్ ఉంది కాబట్టి టీచర్ అవ్వచ్చు. అచ్చా, నీకు అర్థం కాదు. టీచర్ డ్రీమ్ లేదు కాబట్టి నీకు క్వశ్చన్ అడిగింది. నా డ్రీమ్ మిస్ అయిపోయినా మీ డ్రీమ్ కూడా ఏమన్నా అని దిమాగ్ పని చేయాలి. అబ్బా నీకున్నంత బ్రెయిన్ నాకు లేదులే. మళ్ళీ అందుకే మళ్ళీ మంచిగా వదలాలి. సర్లే కానీ సరే పదా ఇంటికి వెళ్దాం మనం. ఈరోజు ఏంటంటే ఏం చేస్తున్నారు కర్రీ? టమాటో కర్రీ. నీకు వంటనే రాదు, నువ్వు ఏం చేస్తావు? ఇంట్లో ఏం చేస్తారంట? పొద్దున వండిందో చెప్పినా కదా, టమాటో కర్రీ చేసింది. ఇప్పుడు పప్పు చేయాలి. టిఫిన్ ఏమన్నా నేను